హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ ఊర్లో సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు. మా సైడ్ అయితే మహాశివరాత్రి సెలబ్రేషన్స్ అంటే కోటప్పకొండ తిరణాల. ఆ తిరణాల అక్కడ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు ఇవన్నీ మీ అందరికీ చూపిస్తాను. మా ఫ్రెండ్ గారు అయితే వచ్చాడు తిరణాలకు వెళ్దాం అని చెప్పేసి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుంది. ఒక స్కూటీ మీదే నలుగురు ఉన్నాం. చాలా ఇబ్బందిగా ఉన్నా సరే అంతే వెళ్ళాం. వీడియో అంతా తీయలేదు రోడ్ అంతా, ఎందుకంటే మాకు కొంచెం చాలా లాంగ్ ఉంటుంది, ఒక 30 కిలోమీటర్స్ అట్లా. అదిగో కనిపించేది కోటప్పకొండ, ఇంకా 12 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది డిస్టెన్స్. దారిలో పోలీసులు ఉన్నారు. నలుగురుంటే ఫైన్ వేస్తారని చెప్పేసి మేము దిగేసి మా ఫ్రెండ్ని ముందుకెళ్ళమని చెప్పేసి మేము నడుచుకుంటూ వెళ్ళి ముందెక్కేసాం. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలామంది చాలా తక్కువగా వచ్చారు. ఇక ఈ రోడ్డు మీద చూసినట్లయితే అసలుకి ఏం వెహికల్స్ ఏం లేవు. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇవన్నీ చాలా ఫుల్గా ఉన్నాయి, చాలా ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు ఒకళ్ళు కూడా లేరు రోడ్డు మీద. బాబోయ్, ట్రాఫిక్ లేదనుకున్నాం కానీ ముందుకెళ్ళి చూస్తే వామ్మో, మా ఫ్రెండ్ ముందుకు బైక్ పంపించేసి మేద్దరం నడుచుకుంటూ వచ్చేసాం. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ. అమ్మయ్య, చాలా దూరం నడిచాం. మ్యాక్సిమం 3 కిలోమీటర్స్ అట్లా నడుచుంటాం డిస్టెన్స్, మొత్తం ట్రాఫిక్కే. ఫైనల్గా లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ జనం చూడండి ఎంతమంది ఉన్నారు. కొంచెం కూడా గ్యాప్ లేదు, చాలామంది. ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. పాపం నడిచి చూడండి మా వాడు ఎలా అయిపోయాడు, ఫుల్గా తడిచిపోయాడు. ఇంకా మెయిన్ విషయంలోకి వెళ్తే అసలు మన తిరునాళ్ళకి వచ్చిందే అదనమాట. మనం తిరునాళ్ళకి వచ్చేదే ఎంటర్టైన్మెంట్ కోసం. డాన్స్ అయితే అందరు ఎరగొట్టేస్తున్నారు, బాగానే ఊగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అదే డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఫ్లెక్సిబుల్గా కాళ్ళు చేతులు బాగానే ఊగుతున్నాయని చెప్తున్నాను. మొత్తం తిరిగేసాం. కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్కి ఇక ఇలాంటి గేమ్స్ ఒకటి ఆడాం. కానీ ఏది ఒక్కటి కూడా విన్ అవ్వలేదు. ఇంకా తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చి ఆకలేసింది. ఏదో ఒకటి తిందామని చెప్పేసి ఇలా వచ్చాం. ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పేసాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. 70 రూపీస్ అంట ఇది. ఇక తినేసి రిటర్న్ వెళ్ళిపోయాం. ఇంక చిన్నగా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాం. ఇంకా మా ఫ్రెండ్ గారిని కూడా దింపేసా. ఇంకా నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో మీ ఊర్లో మహాశివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి.